హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. రియల్ ఎస్టేట్లో కొన్ని కంపెనీస్ చాలా మోసాలే చేస్తున్నాయి, ప్రజలు కూడా చాలా మోసపోతున్నారు. సో అలాంటి మోసాలు మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. ఎస్, రియల్ ఎస్టేట్ అంటేనే చాలా మోసాలు జరుగుతాయని అందరూ అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టే ఇప్పుడు రీసెంట్గా కొన్ని కంపెనీస్ చూసుకున్నా కానీ డిస్కౌంట్ పేరుతో, పర్మిషన్స్, గ్యాంబ్లింగ్ పేరుతో చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. అల్టిమేట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయితే సఫర్ అవుతున్నారు సార్. సో రియల్ ఎస్టేట్లో మేజర్గా ఎలాంటి మోసాలు జరుగుతాయి అంటారు? ఇంపాసిబుల్ ఐఎమ్ పాసిబుల్ చేసుకునే రోజు ఉన్నాయి ఇప్పుడు. ఏమైనా ఇంపాసిబుల్ని ఐఎమ్ పాసిబుల్. మనకి ఇంటెన్షన్, కొంతమంది బిల్డర్స్ మోసపోయి మిగతా వాళ్ళు మోసం చేస్తారు. వాళ్ళు మోసపోతారు ఎక్కడో. ఇలాగ ల్యాండ్ లార్డ్ ఒక 100 ఎకరాలు ఉంది, దాని కాంపిటీషన్, నువ్వు కొంటున్నావు మన నలుగురు. ఫస్ట్ ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఇస్తారు, అంతే. హై రేట్, టైం. అవును, నేను ఇవ్వలేదు, నువ్వు కొనేసి నువ్వు కొనవు, ఆయన కొంటాడు. అలాంటి కేసు ల్యాండ్ డాక్యుమెంట్ చెక్ చేసుకుంటే అడ్వాన్స్ ఇచ్చేస్తాడు, ఒక 5 కోట్లు 10 కోట్లు ఇచ్చాక డాక్యుమెంట్ చెక్కింగ్ మొదలు పెడతాడు. అందులో లూప్ హోల్ ఉంటుంది. అప్పటికి ఆ ఓనర్ గారు ఖర్చు పెట్టుకుంటాడు డబ్బులు, కూతురుకో కొడుకో ఏదో ఒకటి. రిటర్న్ ఇవ్వలేడు, ఈడు ముందుకు వెళ్ళలేడు, పర్మిషన్ రాదు అంటే ఈయన మోసపోయినట్టే కదా 10 కోట్లు. మరి ఈ మోసపోయింది ఎలా కవర్ చేయాలంటే మనం చేయాలి. మనం అంటే బయ్యర్స్. ఒక మార్గం, కొన్నాటిలో FTL జోన్, బఫర్ జోన్, 111 జియో, ఆ జోన్లు తెలియనట్టు ప్లాన్స్ అన్ని అప్రూవల్ చేసేస్తాను, అది తప్పే. ఒక ప్లాట్ ఇద్దరికి అమ్మడం తప్పే. సో ఇలా రకరకాల మోసాలు ఉన్నాయి. మరి ఈ మోసాల నుండి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు. ఇంకొకటి ఉంది సార్ మోసం, డిస్కౌంట్లు. డిస్కౌంట్లు ఉన్నాయి. డిస్కౌంట్ అంటే ఇప్పుడు డిస్కౌంట్ అంటే మేము మా భాషలో క్యారెట్ అంటాం. క్యారెట్ మనం తింటాం కదా. క్యారెట్ జ్యూస్ తినాలి కదా, నువ్వు తినాలనుకుంటే తినేస్తాం, తర్వాత వేరే దాని పరిణామం వేరే ఉంటుంది. సో డిస్కౌంట్ బిల్డర్ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు. మనకు సేల్ కావాలి. ఇప్పుడు నేను గత 30 సంవత్సరాల పైగా దాదాపు 30,000 మంది బయర్స్ని గైడ్ చేశాను, 30,000 మంది లీడర్స్ని ట్రైన్ చేశాను. నా దాంట్లో చెప్పేది ఏంటంటే, నువ్వు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న మనీని లైఫ్లో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కొనుక్కుంటావు. అఫీషియల్గా లీగల్గా సంపాదించాడు, అన్అఫీషియల్ అది మనం మాట్లాడద్దు. నీవు ₹1,00,00,000 నేను మోసం చేసి నాకు కమిషన్ వస్తుందనో నాకు లాభం అమ్మించాను అనుకో, నువ్వు జీవితాంతం ఆ ఏజెంట్ తిడతావా? ఖచ్చితంగా తిడతాను. ఆ పాపం మన ఫ్యామిలీ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో నేనేమంటానంటే, నేనే చెప్తా లీగల్ వెరిఫికేషన్ చేసుకోండి అని. నేను చెప్పాను, నేను ఓన్లీ గైడ్, ఐఎమ్ ఓన్లీ అడ్వైజర్, ఐఎమ్ నాట్ డెవలపర్. నా ప్రాజెక్ట్స్ అంటే ఏం లేవు. బట్ మీ సేఫ్టీకి మీ లాయర్తో, నేను చెప్పిన లాయర్తో కూడా తీసుకోవద్దు. మీకు దొరకపోతే నేను లాయర్ని సజెస్ట్ చేస్తాను. అది ఓకే అనుకుంటే ముందు, లేదా మీరు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇప్పించే బాధ్యత. వాడు ఇవ్వకపోతే నా చెక్ ఇస్తాను, అది చెక్ పెట్టుకోండి. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఇప్పుడు నువ్వు ఒక్క సేల్ అమ్మావనుకో, సేల్స్ చేసినట్టు. 2 సేల్స్ అమ్మావనుకో, గ్రో చేస్తున్నట్టు. సేమ్ కస్టమర్ అండి. అదే కదా మూడోసారి నీ దగ్గర కొన్నాడంటే యూ ఎస్టాబ్లిష్ ఏ ట్రస్ట్. కరెక్ట్. సో ఫ్యాక్టర్ T ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. T అంటే తెలంగాణ కాదు, ట్రస్ట్. సో స్కామ్ వాళ్ళు చేసేవాళ్ళు తప్పు అనండి. ఇప్పుడు లంచం ఇచ్చేవాడు, లంచం తీసుకునేవాడు కంట లంచం ఇచ్చేవాడు ఎక్కువ తప్పు చేస్తున్నాడు. ఇవ్వబట్టే కదా తీసుకునేది. అది అందరూ షార్ట్ కట్స్. నాకు దర్శనం కావాలంటే పైనుండి వెళ్ళిపోవాలి, ఇంకే సీట్ కావాలంటే తోసుకోకుండా రికమెండేషన్ అంటే చేయకూడదు. ఫోర్స్ టు డూ ఇట్, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ఎ లాంగ్ రన్. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. ఈ PT ఉషా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రన్ చేస్తూ వచ్చేది రియల్ ఎస్టేట్లో. నిజాయితీకి ఎంత కాలం ఉంటే అంత డబ్బు సంపాదించు, అంత బిజినెస్ చేయొచ్చు. సో ప్రజలు కొనే ముందు చేసుకుంటే ది బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, గో అండ్ అపాయింట్ సీనియర్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ లైక్ మీ. చాలామంది ఉన్నారు, నా దగ్గర రావచ్చు హ్యాపీగా, లేదా ఇంకెక్కడికైనా. కనీసం వాడు 2 నెలలు 3 నెలలు 20 నుండి 30 సంవత్సరాలు అనుభవం ఉన్నాడు వెళ్తే వాడు అట్లా లోటుపాటు గోతులో పడ్డాడు లేకపోతే అన్ని చూస్తుంటాడు. బట్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే, మనతో ట్రావెల్ చేసే మన ఫ్రెండ్స్ దగ్గర సలహాలు తీసుకుంటాం కానీ ఒక అడ్వైజర్ దగ్గర సలహాలు తీసుకోం సార్. అన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అడ్వైజర్ తీసుకుని డబ్బులు కట్టాలి కదా. అడ్వైజర్ ఇప్పుడు నా 30 years 35 years ఇండస్ట్రీ, నేను ఫ్రీగా ఎందుకు చెప్తాను? ఫ్రీగా చెప్పినా నేను తెగించి వాల్యూ ఉండదు. ఫ్రీగా వస్తుంది వెళ్దాం, అది డబ్బులు కట్టమన్నాం అనుకోండి, 90% వాళ్ళే ఫిల్టర్ అవుతుంది, అంటే వాడు సీరియస్ కాదు. కరెక్ట్. అది రెండోది,
లీగల్ ఒపీనియన్ ఈజ్ ఎ మస్ట్, లింక్ డాక్యుమెంట్స్ ఆర్ మస్ట్, బిల్డర్ రెప్యుటేషన్ ఇస్ ఎ మస్ట్, లొకేషన్ ఎలా ఉంది, లాస్ట్ 10 సంవత్సరాలు ఏం పెరిగింది, నెక్స్ట్ 10 సంవత్సరాలు ఏం పెరగబోతుంది, 10 సంవత్సరాల ముందు రేట్ ఎంత ఉంది, 10 సంవత్సరాల తర్వాత రేట్ ఎంత ఉంటుంది, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, బిల్డర్ ట్రాక్ రికార్డ్, బిల్డర్ 100 ప్రాజెక్టులు చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. కస్టమర్ ఏమనుకుంటున్నారు, ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, సైట్ ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, పిఎఫ్ ఈఎస్ఐ కడుతున్నాడా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, దీని మీద ఎఫ్ఐఆర్ కేసు ఉన్నాయా లేదా, ఇవేంటంటే అంత కలిపి 2-3% ఉంటుంది, కానీ ఎఫెక్ట్ అంతా 100% పడుతుంది. మనం మాట్లాడడం 100% కరెక్ట్ కాదండి. అందరినీ కొంతమంది వల్ల, ఇప్పుడు ఫ్యామిలీలో, ఒక ఫ్యామిలీలో 5 బ్రదర్స్ 5 సిస్టర్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్పు చేస్తే ఫ్యామిలీ మొత్తాన్ని వద్దురా, అది మంచి ఫ్యామిలీ కాదు. 9 మంది మంచిగా ఉన్నారు, ప్రతి ఫ్యామిలీకి ఒకడు పుడతాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అది మనం ఏం చేయలేం కదా, దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి మనం. ఇక్కడ కూడా అదే అవుతుంది. సో ఇవన్నీ పాయింట్లు చేయకుండా ఎక్కడ మీకు డౌట్ ఉన్నా ఆ ప్రాజెక్ట్కి వెళ్ళగండి. హైదరాబాద్లో వేల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నువ్వు ఆ ప్రాజెక్ట్ కొనుక్కుంటావు అంటే ఎందుకు కొనుక్కుంటావు అని తెలుసుకోవాలి. మార్కెట్లో రేట్ ఎంత ఉంది, మీరు ఎంత కొనుక్కుంటున్నారు, అది ఎవరు మీకు తెలియదు, దానికి ఎక్సర్సైజ్ చేయాలి, గ్రౌండ్ రియాలిటీ అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే. సో ఇట్లాంటి పాయింట్ అని తొందరగా ఎమోషన్ బయింగ్ చేయకూడదు, సెంటిమెంటల్ బయింగ్ చేయకూడదు, క్యారెట్ చూపించగానే కోసుకొని తినేయకూడదు. ఆచి తూచి పాజ్ చేసి అప్పుడు ఆలోచించి కూల్ మైండ్తో కోపంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా హర్ట్ అవుతుంది, లేదా తప్పు ఉంటుంది డెసిషన్, తొందరలో డెసిషన్ తీసుకున్నావు నువ్వు, అది కాబడుతుంది. నార్త్ ఈస్ట్ ఇది ఒకటే ఉంది, ఈ ఫ్లోర్లోనే ఉంది, తర్వాత మీకు నచ్చింది ఏమంటారు అంటే ఈ ఒక్క ప్రాజెక్టే ఉంది మార్కెట్లో. వాళ్ళు వాళ్ళు చేస్తారు, వాళ్ళు తప్పలేదు, బికాజ్ దే ఆర్ రెడీ టు దేర్ టు సెల్. మనం చూసుకోవాలి, కొనుక్కునేటప్పుడు మనం ఇవన్నీ చెక్ చేసుకున్నాం లేదా, పర్మిషన్స్ ఉన్నాయా లేవా. కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, వ్యాలిడిటీ అయిపోతుంది, దెన్ ఇట్ ఈస్ రాంగ్. మీ బ్యాంక్ లోన్ రాదు, రిజిస్ట్రేషన్ కాదు, ఇవన్నీ అదర్ ఫీల్డ్లో అంత అవగాహన ఉంటుంది. కాబట్టి బెస్ట్ వే టు బీ అవే ఫ్రమ్ ది ఫ్రాడ్స్ ఈజ్ అపాయింట్ ఏ రియల్ ఎస్టేట్ సీనియర్ అడ్వైజర్ who will do 90% of the job. రైట్. బ్యాంక్ లోన్ వస్తుందా రాదా, వాల్యూ నాలా కన్వర్షన్ అయిందా లేదా, అట్లా ల్యాండ్స్కేపింగ్ ఉందా లేదా, ఎమ్యూనిటీస్ అందులో ఏం రాస్తుంది మనకి. కొంతమంది డాక్యుమెంట్లు ఇస్తామంటారు, ఇవ్వరు, తర్వాత లబ్బోదిగో అంటారు. సో ఇట్లాంటి పాయింట్ అన్నీ చూసుకుంటే మీ పెట్టుబడి 3 పువ్వులు 6 కాయలుగా ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.